హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. చాలామంది క్రైస్తవులు అనబడేవారు ఇవాళ యేసులో లేరు. యేసు ప్రభు కొరకు బ్రతకడం లేదు. ఆచారంగా ఆలయానికి వస్తారేమో కానీ, పాట పాడతారు, ప్రార్థన చేస్తారేమో కానీ, మీ పిచ్చి పాటలు నాకు అసహ్యం. మీరు పెదవులతో నన్ను స్తుతించుతున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. నిక్కచ్చయ్యడు ఒక క్రైస్తవుడు చాలండి. ఒక క్రైస్తవుడు చాలు. ఒక దేశాన్నే మార్చగలుగుతాడు. ఒక కుటుంబాన్ని అంతటినీ దేవుని కొరకు సిద్ధపరచుకోగలుగుతాడు. నీ జీవితంలో ఏ విషయంలోనూ ఆధ్యాత్మికమైన అభివృద్ధి లేదే, ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఎదగడం లేదంటే నీ స్థితిని నువ్వు మరిచావు. దేవుడు ఆశించిన స్థాయిని తప్పావు. ఆయనతో ఉంటే సర్వాధికారం నీకు ఇచ్చాడు. ఆయనతో ఉంటే నీవు వర్ధిల్లుతావు, విరజొమ్ముకుంటావు. అంతా అయిపోయిన తర్వాత దారిపోయే వాళ్ళందరూ ఎక్కడలేని ప్రేమ చూపిస్తారండి మన మీద. అబ్బో, ఎక్కడలేని ప్రేమ చూపిస్తారు. నీ దగ్గర ఏమన్నా గుంజుకోవాలనుకున్నాడు. మేము మెడ్రాస్లో ఈ పత్రిక ప్రింట్ చేయడానికి పేపర్ కొనడానికి వెళ్తాం. ఆ పేపర్ షాప్కి వెళ్ళినట్టే మమ్మల్ని చూడగా వాంగ 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 అంటే తమిళనాడు కదా, రండి 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 ఉయ్ 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 అంటాడు. పక్కడికి కూల్ డ్రింకులు తెమ్మంటాడు. మేము కొనలేదు. కాగితం కొనకముందే మమ్మల్ని చూడంగానే అబ్బో ఎంతో ఫ్రెండ్ అయిపోయినట్టు పిలిచేసి కూల్ డ్రింకులు తెప్పించి, కూల్ డ్రింక్ దాకా కొనకుండా పోతావా? కూల్ డ్రింకులు డబ్బులు కూడా ఎందులో వేసుకుంటాడు? పేపర్ డబ్బులు వేసుకుంటాడు. ఏంటంటే మనకి భలే షాప్, ఈ షాప్కి వెళ్తే కూల్ డ్రింక్ దొరుకుతుంది అనుకుంటున్నామే కానీ నిన్ను కూల్ చేసి మొత్తానికి దోచుకుంటున్నాడని తెలియటల్లా. సైతాన్ని కూడా వాగ 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 రండి 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 గిఫ్ట్లు ఇస్తాడు. గిఫ్ట్లు ఎందుకు పనికిరాడు గిఫ్ట్లు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ హృదయం నాతో సరలేదు. ఎక్కడ తిరిగి వచ్చావు? ఎక్కడ తిరిగి వచ్చావు? ప్రభా ఇగో కానుకలయ్యా. ఎక్కడై 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 ఇయ్యి అంటాడు అనుకున్నావా పాస్టర్లాగా? గారడి సీమోను బంగారపు ద్రవ్యం మూట పట్టుకొచ్చాడండి. ఏకంగా పేతురు గారు ముందు పెట్టి, అయ్యా ఇదిగో, ఎవరెవరి మీద నేను చేతులు పెడతానో వాళ్ళకి పరిశుద్ధాత్ముడు వచ్చేటట్టు నాకు వరమో అమ్మన్నాడు. దేవుని సంగతిలో అడిగాడు, పరిశుద్ధాత్మ కావాలని అడిగాడు. మంచి కోరికే బాగానే ఉంది. కానీ ఈయన ఎవరి మీద చేతులు పెడతాడో వాళ్ళకి రావాలంటే ఈయనకు వద్దంట. భలే గమ్మత్తుకుంటాయి. ఈ రోజుల్లో పాస్టర్లు అయితే ఏమయ్యా పరిశుద్ధాత్మడు అంత చీప్ అనుకున్నావా? ఒక మూటకే వస్తాడు అనుకున్నావా? ఇంకా పట్టుకురా అనేవాళ్ళేమో. లేకపోతే నీ జీవితాంతం కానుకలు పంపుతూ ఉంటావా? ఇన్స్టాల్మెంట్లో పే చేయి. ఏంటంట? ఇదేం బతుకండి బాబు. పాస్టర్లు కూడా ఇన్స్టాల్మెంట్లో కానుకలు ఏమని చెబుతారంటండి. నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు గనుక నీ ధనము నీతో పాటు నశించునుగాక. ఏ సీమోన్, బాప్తిసం పొందాలని అనుకుంటున్నావు కానీ నీలో ఆ వ్యాపార బుద్ధి పోలా. గారడీ విద్య చేసి డబ్బులు సంపాదించావు, ఇప్పుడేమో దేవుని సేవ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు. లోకంలో అన్ని బిజినెస్ల కంటే క్రైస్తవ బిజినెస్ సులభం అనుకుంటున్నారండి కొంతమంది పిచ్చోళ్ళు. కఠినమైన నరక శిక్ష ఉందా దేవుని ముందు నిలబడన్నది గుర్తించడం లేదు. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించిన వాళ్ళే ఆయన ఊరుకోడే. ఆయన నామంలో వ్యాపారం చేయటం ఏంటి? నీ హృదయము దేవుని ఎదుట లేదు కనుక నీకు ఈ విషయంలో పాలు పప్పులు లేవో. నీ హృదయంలో చెడుతనం ఉంది, ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు. పోయి మారుమనసు పొందావు. దేవుడు ఒకవేళ కరుణిస్తాడేమో. మారు మనసు పొందకుండా దేవుడికి ఇచ్చే కానుకలు ఎవరికి కావాలండి? నీ హృదయం దేవునికి ఇవ్వకుండా నీవిచ్చే బ్రతుకులు ఎవరికి, గిఫ్ట్లు ఎవరికి కావాలి? హృదయం ఇవ్వకుండా దేవునికి ఇచ్చే కానుకలు దేవునికి అసహ్యం. అంటే నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వు. నువ్వు కావాలి. నీ మీద ఇష్టం పుట్టింది ఆయనకి. నీ డబ్బును చూసి కాదు, నీ అందాన్ని చూసి కాదు. నువ్వంటే ఇష్టమైనకి. అయ్యా యేసయ్య అంటే ఇష్టమయ్యా, నువ్వంటే ఇష్టమైనకి.
ఎవరితో మాట్లాడుతున్నాడో దేవుడు నాకు తెలియదు, కానీ నువ్వంటే ఆయనకి ఇష్టం, నువ్వంటే ఆయనకి ఇష్టం, నేనంటే ఆయనకి ఇష్టం. నా కోసం యేసయ్య తన ప్రాణాన్ని ఇచ్చాడు సిలువలో, నేను నమ్ముతున్నానండి. నన్ను ఇష్టపడ్డ యేసయ్యకు నా జీవితాన్ని అర్పించుకున్నాను. వేరే ధ్యాస, వేరే ఆశ నాకు లేదు. నా యేసయ్య మాట వినటమే, నా యేసయ్య పని చేయటమే, నా యేసు కొరకు బ్రతకటమే, ఆ యేసు కొరకు నా బిడ్డలను, నా కుటుంబాన్ని నడిపించుకోవటమే. నాకు దేవుడిచ్చిన ఆత్మలందరినీ పరిపూర్ణులు చేసి ప్రభు ముందు నిలబెట్టాలనేది ఒకటే ఆశ. ఎంతమంది సేవకులు ఇవాళ ఆ దేశం వెళ్ళి, ఈ దేశం వెళ్ళి, ఆ ఊరు తిరిగి, ఈ ఊరు తిరిగి ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలా, పేరు సంపాదించుకోవాలా. హెచ్చించేవాడు ఆయనండి, దీవించేవాడు ఆయనండి. అయ్యో ఇశ్రాయేలు, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి 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 దారిని పోయే వాళ్ళతో తిరిగావు, వాళ్ళందరూ వాడుకొని వదిలేశారు నిన్ను. అంతే, వాళ్ళందరూ వాడుకొని వదిలేశారు. నువ్వు వేషమైపోయావు, నువ్వు రోగివైపోయావు, నువ్వు దిక్కుమాలిందని అయిపోయావు. ఇప్పుడు దేవుణ్ణి విడిచిన వారికి శ్రమలు విస్తరిస్తాయి, లోకాన్ని ప్రేమించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. కొంచెంసేపు నీకు బాగున్నట్టు అనిపిస్తుందేమో, కానీ సాతాను వాడి అనుచరులు యూజ్ అండ్ త్రో, నిన్ను వాడుకున్నంతసేపు వాడుకొని పడేస్తారండి. ఈ పాటికే మీలో చాలామంది మరలా బుద్ధి తెచ్చుకొని ఏ విషయాల్లో దేవునికి దూరమయ్యారో, దేవుని స్థానాన్ని ఎవరెవరికి ఇచ్చారో, దేవుడు ఉండవలసిన విషయాలలో, వ్యాపారాలకు, ఉద్యోగాలకు, లోక కార్యాలకు స్థలమిచ్చి దేవుడిని బాధ పెట్టారో, మీ జీవితాన్ని నష్టపరుచుకున్నారో, అది గ్రహించుకుంటే నా ప్రభువే నాకు మేలు, నా ప్రభుతోనే నాకు మేలు, అయ్యా నా బ్రతుకు దిద్దుకుంటాను, తిరిగి నీ దగ్గరకు వస్తాను అని నీవు పశ్చాత్తాపడితే దేవుడు అంటున్నాడు, నిత్య నిబంధన నీతో చేసుకుంటాను. నిత్యము నీవు నాతో ఉండినట్టు మరి ఎన్నడూ పోకుండానట్లుగా, భూలోకంలోనే కాదు పరలోకంలో కూడా నీవు నాతో ఉండినట్లు నీతో నేను నిత్య నిబంధన చేసుకుంటానంటున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి చూడయ్యా. తప్పిపోయానయ్యా, ద్రోహినయ్యానయ్యా, భ్రష్టుడైపోయానయ్యా, చల్లారిపోయానయ్యా, దారి తప్పానయ్యా, నిన్ను మరిచానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏ గుడ్డల్లో నుంచి కేకలు వినపడుతున్నాయో వారి వైపు చూచి జాలిపడే యేసయ్యా, నీ చేయి చాపి మమ్మల్ని లేవనెత్తయ్యా. నీ మీటింగుల ద్వారా దారి మళ్లించి నీ దారిలో నడుచువారిగా, నీ సాక్షులుగా బ్రతుకువారిగా, నీ మేలులు గుర్తు చేసుకొని నీతో నిత్య నిబంధన చేయబడిన జనాంగముగా నీ రాజ్య వారసుల ఓటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ప్రతి విధమైన శాపము నుండి, ప్రతి విధమైన పాపపు బంధకముల నుండి, ప్రతి విధమైన అపవాది కార్యముల నుండి నీ బిడ్డలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. క్షమించబడిన వారిగా, ఆదరించబడిన వారిగా నీ కృపను పొంది నీ సాక్షులుగా బ్రతుకుటకు మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును లైవ్లో వీక్షిస్తున్న వారికి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే
ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది నేను మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాల గురించి తెలియజేస్తాను. వేరేమీ కోరలేను జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. వేరేమీ కోరలేను జీవితాంతం, నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం